ఇది ప్రైవేట్ షుగర్ గోళీ, ఇది గవర్నమెంట్ షుగర్ గోళీ. అలాగే ప్రైవేట్ బీపీ గోళీలు ఉంటాయి, గవర్నమెంట్ బీపీ గోళీలు ఉంటాయి. ఓకే, ఈ గోళీకి ఎటువంటి తేడా లేదు. నేను లక్షల మంది బీపీ షుగర్ పేషెంట్స్ ని చూసిన. సపోజ్ ఇది టెల్మిసర్టన్ ఉంది, ఇది బీపీ గోళీ. టెల్మిసర్టన్ 40 mg ప్రైవేట్ లో దొరుకుతుంది, మీరు పైసలు పెట్టాలా, అందరు పైసలు పెట్టలేరు. సేమ్ గోళీ గవర్నమెంట్ లో కూడా దొరుకుతుంది, టెల్మిసర్టన్ 40 mg ఫ్రీగా వస్తుంది. ఈ గోళీ కూడా పనిచేస్తుంది. సో ఎవరైతే ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడతారో ఈ గోళీ తీసుకొని, ఆ కాంపోజిషన్ తీసుకొని మీరు గవర్నమెంట్ లో తీసుకుంటే వాళ్ళు ఇస్తారు, సిస్టమ్ వాళ్ళు ఇస్తారు, డాక్టర్ రాసిస్తారు. గవర్నమెంట్ గోళీలు చాలా బాగా పనిచేస్తాయి. సో గవర్నమెంట్ అంటే చీప్ కదా, ఫ్రీగా వస్తుంది కదా, అట్లా చేయకండి. గవర్నమెంట్ గోళీలు బాగా పనిచేస్తాయి, లక్షల మందిని చూసి చెప్తున్నా. ఓకే, మీరు నచ్చిన డాక్టర్, మీ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన రాస్తారు. మేబీ ఆయన పెద్ద స్పెషలిస్ట్ ఉండొచ్చు, ఆయనకి ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఆ గోళీ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదే కదా. ఇది కూడా మీరు మీ ప్రైవేట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చేయండి. నేను ఇదే చేయమని చెప్తాను, నేను నోటీస్ చేసి మీకు చెప్తున్నా అంతే. సో ప్రైవేట్ గోళీలు ఎంత మంచిగా పనిచేస్తాయో గవర్నమెంట్వి కూడా బీపీ గోళీలు, షుగర్ గోళీలు అంతే మంచిగా పనిచేస్తాయి. ఏంటిది? ఇది ఐస్ క్రీమా? ఇది ఐస్ క్రీమ్ కాదు, ఇది యమ క్రీమ్. ఓకే, యమ క్రీములు అంటారు. యమలీల సినిమా గుర్తుందా మీకు? ఆయన హిమ క్రీమ్ అంటాడు, నేను యమ క్రీమ్ అంటున్నా. యమ క్రీమ్ ఎందుకంటే ఇది తింటే మనం డైరెక్ట్లీగా తొందరగా యముడి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ కాదు. ఓకే, ఇది యాక్చువల్లీ ఫ్రోజన్ డెజర్ట్. అందుకే మీకు ఎక్కడ కూడా ఐస్ క్రీమ్ అని రాసి ఉండదు ఇందులో. ఓకే, ఇది ఐస్ క్రీమ్ కాదు, దిస్ ఇస్ ఫ్రోజన్ డెజర్ట్. ఇందులో ఏమేమి ఉంటుంది మీరు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూస్తే, నీళ్ళు ఉంటాయి, లిక్విడ్ గ్లూకోజ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, పామ్ ఆయిల్ ఉంటుంది. పామ్ ఆయిల్, ఓకే, నూనె తెలుసు కదా మీకు? నూనె మనం తింటామా? నూనె తాగుతామా? ఇది మీరు తింటే మీరు నూనె తిన్నట్టే, అర్థమైందా బాపు? సో ఇది ఐస్ క్రీమ్ కాదు, దిస్ ఈస్ ఫ్రోజన్ డెజర్ట్. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. జనరల్లీ ఐస్ క్రీమ్ లో కూడా చక్కెర ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటిది ఇందులో పామ్ ఆయిల్ ఉంది. ఓకే, సో ఎక్కువ గనం తింటే మంచిది కాదు. ఓకే, నేనైతే నా పేషెంట్ కి తిననియను. ఓకే, సో ఇవి ఇట్లాంటివి తినకండి. ఓకే, ఐస్ క్రీమ్ దేంతో తయారవుతుంది? పాలలో పాల పదార్థాలతో తయారయ్యేది ఐస్ క్రీమ్. ఓకే, ఇలా పామ్ ఆయిల్ తో తయారయ్యేది ఐస్ క్రీమ్ కాదు, దట్ ఈస్ ఫ్రోజన్ డెజర్ట్. సరేనా? సో ఇట్లాంటివి తినకండి. తింటే ఏమవుతుంది? షుగర్, బీపీ, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, ఆల్కహాల్ కంటే కూడా డేంజరస్ ఇట్లాంటివి. అంటే ఆల్కహాల్ డేంజరసే, కంపారిజన్ కాదు, కానీ ఆల్కహాల్ ఎంత ఇది కూడా అంతనే. సో ఫ్రోజన్ డెజర్ట్స్ ఎక్కువ తింటే మంచిది కాదు, దాంతో షుగర్ స్పైక్స్ అవుతాయి. ఓకే, సో చిన్న పిల్లలకి మీరు ఇది ఐస్ క్రీమ్ అనుకొని తినిపించడం అనేది మంచిది కాదు. తినిపిస్తారు కదా మీరు ఐస్ క్రీమ్, సో ఐస్ క్రీమ్ కాదు, ఇది యమ క్రీమ్. ఓకే, తినిపించకండి. పామ్ ఆయిల్ ఉంటుంది. అండ్ ఏ వస్తువు కూడా మీరు తినేటప్పుడు, మీ పిల్లలు తినిపించేటప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది రాసి, దాంట్లో ఏమేమి ఉందో ఒకసారి చదివి దాంట్లో ఏముందో తెలుసుకొని మీరు రీసెర్చ్ చేసి, నేను చెప్తున్నాను నన్ను కూడా గుడ్డిగా నమ్మకండి, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకండి. దాంట్లో ఏమేమి ఉందో అది ఆరోగ్యానికి మంచిదా, మీకు మీ పిల్లలకు మంచిదా కాదా తెలుసుకొని అది తినండి. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, మీరు కనీసం నీళ్లు తాగండి. కిడ్నీ పేషెంట్స్ కోసం చెప్పట్లేదు, ఇది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో 3 నుంచి 4 లీటర్ నీళ్లు మంచిగా బాడీకి హైడ్రేషన్ ఇవ్వండి. ముసలి వాళ్ళు అయితే ఖచ్చితంగా నీళ్లు తాగాలి. చాలా మంది ముసలిళ్ళకి నీళ్ళు ఎంత వాళ్ళకు దాహం కాదు, సో నీళ్లు తాగరు, సో డీహైడ్రేషన్ వెళ్తారు. ఆ డీహైడ్రేషన్ వల్ల రకరకాల రోగాలు వస్తాయి, మెదడు కూడా సరిగ్గా పనిచేయదు, కీళ్ళలో నొప్పులు కూడా వస్తాయి. సో నీళ్లు బాగా తాగండి. ఓకే, ముసలి వాళ్ళు వారికి దాహం కాకపోయినా నీళ్లు తాగాలి. ఓకే, సో 3 to 4 లీటర్స్ తాగితే మంచిది. ఓకే, కిడ్నీ పేషెంట్స్ కాదు, మిగతా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్స్ ఎంతమంది ఇక్కడ? ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే తింటా నేను, కూరగాయలు మాత్రమే, నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరు లేరు కదా? సంతోషం, నా పని కొంచెం తక్కువ అవుతుంది. ఓకే, సో మీరు వంటకి నూనె ఏ నూనె వాడుతున్నారు ఇప్పటికి? గానుగ నూనె వాడుతున్నా? థ్యాంక్ యూ. గానుగ నూనె వాడండి. నెయ్యి కూడా కొంచెం మోడరేషన్లో వాడుకోవచ్చు కొద్దిగా. ఓకే, ప్యాకెట్ నూనె ఎక్కువ వాడకపోతే మంచిది. ఓకే, కూరల్లో ఈ ఒక్క నెల. ఓకే, కీళ్ళ నొప్పులు ఎంతమందికి ఉంది ఇక్కడ? కీళ్ళ నొప్పులు
కదా. పర్టికులర్లీ కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు గానుగ నూనెలో కూడా కొబ్బరి నూనె వాడితే మంచిది, కొబ్బరి నూనె లేదా నెయ్యి వాడితే మంచిది. ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో గానుగలో కొబ్బరి లేదా నెయ్యి, మిగతా నూనె పక్కన పెట్టండి. ఒక నెల ట్రై చేయండి, 15-20 రోజులైనా ట్రై చేయండి. ఓకే, మీరందరూ కూడా మీకు వీలైతే నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఓకే. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎవరికి ఉందా ఇక్కడ? యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎవరికి లేదు. సో అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. సో యూరిక్ యాసిడ్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక నెల నాన్ వెజ్ తిని చూడండి. ఒక్క నెల నాన్ వెజ్ మాత్రమే తిని చూడండి. ఓకే, అంటే మటన్, చికెన్, చేపగుడ్లు మీ మీ కుల మత ప్రాంత ప్రకారం మీ ఆర్థిక పరిస్థితి ప్రకారం మీరు ఏది తినగలరో అది తినండి. ఇది అది నేను చెప్పను. మిగతా వాళ్ళు ఒక నెల రోజులు నాన్ వెజ్ తిని చూడండి. ఎందుకంటే మీరు అందరూ నాన్ వెజిటేరియన్స్ కాబట్టి. నీళ్లు బాగా తాగండి. మోషన్ టైట్ అయితే దోసకాయ, కీర దోసకాయ ఉంటుందా, దాన్ని పొట్టు తీసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ దోసకాయ తినండి మోషన్ టైట్ అయిన వాళ్ళు. ఇలా ఒక్క నెల చూడండి. అన్నం ఏదైతే ఉంటుందో తక్కువ తినండి. ఓకే, ఇంత అన్నంలో ఇంత కూర కలుపుకొని తినడం కాదు, అంత కూరలో ఇంత అన్నం. సో అన్నం అంచుకి కూర కాదు, కూర అంచుకి అన్నం. ఓకే, తీపి అనేది నాలుక మీద పడనీయకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండు ఏదైనా సరే ఒక నెల రోజులు తీపి తినకండి. 1 month. ఓకే, ఆ మోకాల నొప్పులు ఆ కూల్ డ్రింక్స్ వల్లనే వచ్చింది. ఆ కూల్ డ్రింక్స్ లో షుగర్ ఉంటుంది. షుగర్ ఏం చేస్తుంది? గ్లైకేట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. అందులో ఉన్న షుగర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ గుండెకి వెళ్ళే నరంలో అయితే గుండెపోటు వస్తుంది, మెదడుకి వెళ్ళే నరంలో వస్తే పక్షవాతం వస్తుంది, ఈ కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ అయితే కీళ్ళ నొప్పులు వస్తాయి. సో తీపి అనేది ఒక నెల రోజులు బంద్ పెట్టండి. కూల్ డ్రింక్స్ కూడా తీపే, అది ఇంకా డేంజర్ తీపి. ఇంత బాటిల్లో 6-8 ఎన్ని చెంచాల చక్కెర ఉంటుందో మనకు తెలియదు, అది విషయం. మన సినిమా హీరోలు యాడ్ ఇచ్చిన నువ్వు మహేష్ హీరో కాకు బాబు, వాళ్ళు తాగరవి. మీరు నిజంగా చెప్తున్నా, మీకు కావాలంటే మీకు ఎవరైనా హీరో తెలుసుంటే, పరిచయాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, మీరు కూల్ డ్రింక్స్ తాగుతారా, మీరు ఎనర్జీ డ్రింకులు తాగి ఇట్లా జంపులు చేస్తారా అని. ఎవరు కూల్ డ్రింకులు తాగరు. ఓకే, సినిమా హీరోయిన్లు ఐస్ క్రీమ్ తిన్నట్టు చూపిస్తారు, వాళ్ళు ఎవ్వరు అది తినరు, నటిస్తారు. నటించినందుకు వాళ్ళకి కోట్లు వచ్చి పడతాయి, మనకు రోగాలు వచ్చి పడతాయి. నిజంగా మన రోగాలన్నీ కారణం ఈ అడ్వర్టైజ్మెంట్లే. ఈ యాడ్స్లలో చూసి అది బాగుంది అనుకుంటాం మనం, అది బాగా ఏమి ఉండదు, అది ఆరోగ్యానికి మంచిదేం కాదు. నేను కంపెనీ పేరు నాకు తెలియదు, నేనేం చెప్పినాను, గానుగ పట్టించిన కొబ్బరి, పల్లి, నువ్వులు లేదంటే నెయ్యి, ఇవి వాడండి. నేను ఈ కంపెనీ ఆ కంపెనీని ఏ కంపెనీని కూడా నేను ప్రమోట్ చేయను. రైస్ బ్రాన్ ఆయిల్ మంచిది కాదు. మీ తాత తిన్నాడు అది, మీ తాత తిన్నది నూనె తినకండి. సింపుల్, ఒక సింపుల్ చెప్తాను మీకు. 100 సంవత్సరాల క్రితం మనం ఎటువంటి తిండి తినలేదో అది ఇవాళ తినకండి. 100 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక తిండి పదార్థం లేదు అంటే అది సృష్టిలో లేదు. సృష్టిలో లేని దాన్ని మనిషి సృష్టించిండు, అది మనిషి సృష్టి. సో మనిషి తయారు చేసిన దాన్ని తినకండి. ఓకే, ఐస్ క్రీమ్లు కూడా మీరు చూస్తే ఏమేమి ఉంటుంది? ఫ్యాట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఫ్యాట్ కొవ్వు పదార్థం ఉంటుంది, తీపి పదార్థం ఉంటుంది. సృష్టిలో కొవ్వు ఇంకా తీపి కలిసి ఎక్కడైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. కొవ్వు, ఫ్యాట్ ఇంకా షుగర్ సృష్టిలో ఒకేసారి కలిసి ఉన్నాయి ఎక్కడైనా? ఏదైనా తీసుకోండి మీరు ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్స్లో ఏముంటుంది? షుగర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఓకే, మన కూరగాయల్లో ఏముంటుంది? ఫైబర్ ఉంటుంది, షుగర్, గ్లూకోజ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఓకే, నాన్ వెజ్లో ఏముంటుంది? ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అంటే మాంసకృత్యాలు ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఉంటాయి. మటన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కానీ ఈ కొవ్వు ఇంకా షుగర్ కలిసి సృష్టిలో ఎక్కడా కనిపించవు మీకు. అది మనిషి తయారు చేసింది. ఏదైతే మనిషి నాలికకు నచ్చినట్టుగా తయారు చేస్తాడో అవి మిమ్మల్ని అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఓకే, సో ఐస్ క్రీమ్ తినండి, నాలికకు బాగా నచ్చుతుంది, హాస్పిటల్కి వెళ్తాం. కూల్ డ్రింక్, హాస్పిటల్కి వెళ్తాం. ఇట్లాంటివి మనం చూసుకోవాలి.
సో ఏదైతే నిజంగా సృష్టిలో మంచిగా ఆరోగ్యంగా ఉంటుందో అది మన నాలుకకు నచ్చదు. కోడిగుడ్డు ఉడకబెట్టి తినమంటే తింటారా? ఎంతమంది నచ్చుతాయి ఇక్కడ? చాలా మందికి నచ్చదు, కానీ ఆరోగ్యానికి మంచిది. కోడిగుడ్డు చాలా బలం. ఇక మనం ఏం చేద్దాం ఇప్పుడు జీన్ మోడిఫికేషన్ అంటే నేనేమంటాను, అందుకే ఏమంటాను నేను, జీన్ మోడిఫికేషన్ లేదని కాదు, కోడిగుడ్డు కాదు, కూర, అన్నం, రొట్టె, మీరు ఏది తీసుకోండి అన్ని మనిషి జీన్ మోడిఫై చేసేసిండు. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ, మన జనాభా ఎక్కువైపోయింది. ఇంతటి జనాభాకి తిండి పెట్టాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలా? జీన్ మోడిఫై చేయాల్సిందే. సో అందులో గుడ్డి కంటే మెల్ల నయం అంటారు కదా, ఒక కన్ను ఉన్నట్టు అంతేగా. ఇది కూడా పర్ఫెక్ట్ అని కాదు, ఎటువంటి మోడిఫికేషన్ లేని కూరగాయలు పండించుకోవాలా. రైతులు ఎంతమంది ఇక్కడ? రైతులు మంది. ఓకే, మీరు కూడా చూడండి, మీరు ప్యూర్ విత్తనాలు చేస్తే మీకు పంట రాదు, ఎక్కువ పైసలు రావు, లాభాలు రావు. మీరు కూడా జీన్ మోడిఫైడే చేస్తారు, మీకు వేరే మార్గం లేదు. ఇంకేం చెప్పినా తీపి వద్దన్నా. ఓకే, ఎవరికైతే షుగర్ లేదో, షుగర్ ఉన్న వాళ్ళు మీరు ఎన్ని పూటలు తింటారో అన్ని పూటలు తినండి. కానీ ఎవరికైతే షుగర్ లేదో వీలైతే మీరు 2 పూటలు తినే ప్రయత్నం చేయండి. 2 పూటలు రోజుకి, 3 4 పూటలు వద్దు. ఓకే, 2 పూటలు ఎట్లా? ఒక పొద్దున ఒక 10 గంటలకి తిన్నాం అనుకోండి, సాయంత్రం 6ంటికి, ఇట్లా ఒక 6 to 8 hours గ్యాప్లో 2 మీల్స్ తీసుకోండి. ఇలా తీసుకుంటే ఏమవుతుంది? మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోకి వెళ్తాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఉంటుంది ఒకటి. దాంట్లో ఏమవుతుందంటే, మీకు అసలు ఫాస్టింగ్ అంటే ఐడియా ఉంది కదా, ఉపవాసాలు చేస్తే ఏమవుతుంది? రక్తం లోపల, బాడీ లోపల BDNF అని ఉంటుంది, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్, ఒక కెమికల్ అనుకోండి. గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది, ఆటోఫేజీ జరుగుతుంది. వీటి వల్ల ఏమైతుందంటే మన బాడీలో ఉన్న పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చేస్తాయి. సో మనం యంగ్ అయిపోతాం, యవ్వనంగా కనిపిస్తాం మనం. ఓకే, తొందరగా ముసలోళ్ళం అవుతాం, అందరు చావాల్సిందే, కానీ మెల్లగా చేస్తాం. ఇంకోటి, చాలామంది ఏమంటారంటే, ఇది తిన్నా చేస్తాం, అది తినకపోయినా చేస్తాం. కూల్ డ్రింక్ తాగినా చేస్తాం, కూల్ డ్రింక్ తాగకపోయినా చేస్తాం. ఐస్ క్రీమ్ తిన్నా చేస్తాం, తినకపోయినా చేస్తాము. బీడీ సిగరెట్ తాగినా చేస్తాం, తాగకపోయినా చేస్తాం కదా. మంచిగా ఎంజాయ్ చేసి చచ్చిపోతే అయిపోద్ది కదా అనుకుంటారు, కామెంట్లు వేస్తారు. చచ్చిపోయేది ఒకేసారి ఫట్ అని చచ్చిపోతే మంచిది, సంతోషం. చావు అనేది ఒక గిఫ్ట్, ఒక వరం, దేవుడు మనకి ఇచ్చిన వరం. ఎందుకంటే ఒక్కసారి మనిషి చచ్చిందనుకో, అన్ని కష్టాల నుంచి, అన్ని బాధల నుంచి పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పటికి నిద్రపోయినట్టు అవుతుంది. గాఢ నిద్రలో మనకి ఏమైనా గుర్తుంటుందా? ఏం గుర్తుండదు. అలాగే మనిషి చచ్చిపోతే కూడా మనకి ఏం గుర్తుండదు. అది వరం యాక్చువల్లీ. కానీ ఒకేసారి చావు రాదు. ఫస్ట్ పక్షవాతం వస్తా అనుకో, ఇవన్నీ తాగడం తిన్న వాళ్ళు పక్షవాతం వచ్చింది. దీనికి కూడా మీ పిల్లల మీద, మొగుళ్ళ మీద ఆధారపడి ఉండాలి. బెడ్కుంటారు. నా దగ్గర 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పక్షవాతాలు వచ్చి వీల్ చైర్ల మీద, బెడ్ల మీద పడుకొని గుండొచ్చి కుళ్ళిపోతున్న వాళ్ళు నేను లక్షల మందిని చూసిన. అలాంటి పరిస్థితి మనకు రావద్దు కదా, అందుకే ఇవన్నీ చెప్తా నేను. అర్థమైందా? ఇక మీరు షుగర్ టాబ్లెట్స్ వాడతారు కాబట్టి 2 పూటలు తింటే ప్రాబ్లం అవుతుంది. మీరు 3 పూటలు తింటే 3 పూటలు తినండి, కానీ తక్కువ తినండి అన్నం. ఇంకోటి మీ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం రైస్ తక్కువ చేస్తామో, తెల్లన్నమే తినండి. తెల్లన్నం పొట్టు తీసేసిన వైట్ రైస్ కొద్దిగా తినండి. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు రైస్ తక్కువ చేసేసి క్వాంటిటీ తక్కువ చేయడం వల్ల షుగర్ తక్కువ అయిపోతుంది, పడిపోతూ ఉంటుంది. సో నేనేం నోటీస్ చేసిన అంటే, ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళ డైట్ నుంచి కార్బోహైడ్రేట్స్ తీసేస్తే, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? అన్నం, రొట్టె, మక్క, రాగి, జొన్న, అవన్నీ కార్బోహైడ్రేట్ తీసేసి ఓన్లీ ఫ్యాట్, ప్రోటీన్ అండ్ ఫైబర్. ఫ్యాట్, ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కానివ్వండి, కూరలు కానివ్వండి, ఇట్లాంటివి పెడితే షుగర్ గోళీ వాడాల్సిన అవసరం పడతలేదు. మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్సే. సో మీరు ఒక్కసారి కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, మీరు కూడా తెలుసుకోవాలా. తెలుగులో కూడా దీన్ని చెప్తాను, మీరు గూగుల్లో కొడితే మీకు తెలుస్తుంది. కొవ్వు పదార్థాలు అంటే ఏంటి, కొవ్వు పదార్థాలు. ఓకే, ప్రోటీన్ మాంసపు కృత్యాలు అవేంటి, మన కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఏంటి, అది మీరు ఒకసారి మీరు తెలుసుకున్నారనుకోండి, ఏది తక్కువ చేయాలా ఎక్కువ చేయాలా, దేనివల్ల మీకు రోగాలు వస్తున్నాయి మీకు అర్థమైపోతుంది. మీ బీపీ ఎందుకు ఎక్కువైతుంది, మీ షుగర్ ఎందుకు ఎక్కువైతుంది మీకు అర్థమైపోతుంది. తెలుసుకొని మనం తినాలా.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.